అందరికీ నమస్కారం అండి. మంచి వ్యూస్ అయితే నా నల్లేరోడలకి ఇచ్చారు కానీ తుఫాన్ కారణంగా నా ఒడియాలు సగమే ఎండాయి, సగం ఎండలేదు. అయితే చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టేయమన్నారు, ముద్ద చేసేయమన్నారు. చాలా మంది చాలా సలహా ఇచ్చారు. ఒకటి, నేను మన మినపరొట్టె ఎలాగైతే ఆయింపిస్తామో అలాగా కాల్చాను, అది పెట్టాను వీడియో. ఇంకోటి, ఇవి నాకు తెలిసి పచ్చి నల్లేరొడియాల కట్లెట్స్ నేను పెట్టిన పేరు అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, నానబెట్టిన అటుకుళ్ళు, సామ బియ్యం బొత్తుతోని మిల్లెట్స్, మరి పుల్లటి పెరుగు, స్ప్రౌట్నెడ్ గోధుమలు, స్ప్రౌట్నెడ్ పెసలు, స్ప్రౌట్నెడ్ స్ప్రౌట్నెడ్ కొమ్ము శనగలు ఇవ్వండి. ఒకవేళ అలా కాకపోయినప్పుడు నాకు ఇంకొక మళ్ళీ కాస్తంత బియ్యం పిండండి. ఒకవేళ ఒడివు రాకపోతే పెరుగు చూసుకొని పెరిగేసిన తర్వాత మీరు క్వాంటిటీ చూసుకొని శుభ్రంగా ముద్ద సమానంగా వస్తే పర్వాలేదు, లేకపోతే కాస్తంత ఒరిపిండి వేసుకోండి. అన్నీ కలిపి మిక్సీ కొట్టేయడమేనండి. రాత్రి సగుబియ్యం అటుకుళ్ళు పెరుగులో నానేసి ఉంచేసా, తెల్లవారు అన్నీ కలిపేసి మిక్సీ కొట్టినప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసాను, అల్లం వేసాను, ఉప్పు మాత్రం వేయలేదు. నల్లేరొడియాలో ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పు మరి ఈ పులుపు. నూనె వెన్న వేయకుండా కూడా కాల్చొచ్చు, ఎందుకంటే మన ఇంట్లో చేసిన పెరుగుకి ఆల్రెడీ ఆయిల్ అందులో ఉంటుంది, నువ్వుల్లో నూనె ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది కాబట్టి నూనె అయితే అస్సలు అవసరం లేదండి. అయితే లక్ష్మి, ఇది చూడు, ఇది ఉప్పు లేకపోయినట్టు తెలుస్తుందా లేదా చూడు ఒకసారి, తిను. ఉప్పు లేకపోతే తెలుస్తుందా? ఉప్పుగా ఉందా, బాగుందా లేదా టేస్ట్? ఇందమ్మా నువ్వు కూడా చూడరా, టేస్ట్ బాగుందా? ఉప్పు అయితే వేయలేదు నేను. ఉప్పు లేనట్టు అయితే తెలియట్లేదు. బాగుందా? ఓకే. ఏమండి, మా ఆయన ఉప్పు లేకపోతే తినరు, మా అమ్మ తినరు అలా అంటారు కదా, ఉప్పుకి స్కిప్ చేసి చూడండి. తినడంలో ఏం పొరపాటు లేదు. నా వంతు ప్రయత్నంలో నేను చెప్తున్నా, అది మీ ఇష్టం. లక్ష్మి, అది తెచ్చి కొంచెం ఇది ఆ ప్యాన్లో ఓడిని తెచ్చి. చంపింది, అంతా పోయిందిలే.